హలో అండ్ వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా మీకు టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చూపించడానికి నేను ఆంటీ రెడీగా ఉన్నాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. హలో ఆంటీ, హౌ యూ? Good. Hello. You look so beautiful today. Thank you. You too. And how come we matched each other without knowing? సో ఎప్పుడు ఎవ్రీ వీక్ యాజ్ యూజువల్ మాకు తెలుసు మీరు ఏది చేసినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే చేస్తారు. సో మనం ఈ వీక్ అసలు ఏ ఫుడ్ ఐటమ్ నేర్చుకుంటున్నాం? ఈ ఫుడ్ మనం nuts నట్స్ and grains and vegetable ఓకే salad. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దామా? Yeah, sure. Nuts లో మనం ఓన్లీ బాదం పప్పులు సోక్ చేసి పెట్టిన, హాఫ్ అన్ అవర్ సోక్ చేసి తీసిన. ఓకే, హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానపెడితే హెల్త్కి మంచిది. సో అంటే ఎప్పుడు అలాగే చేస్తుంది. సో మనం కూడా అదే చేద్దాం. ఓన్లీ నట్స్లో మనం ఓన్లీ ఇది ఒకటే యూస్ చేస్తున్నామా? ఇది ఒకటే యూస్ చేస్తున్నాం. కాజు అవసరం లేదు. దెన్ ఇది నల్ల చనా. ఓకే, శనగలు. నల్ల శనగలు రాత్రికి నానబెట్టి మార్నింగ్ ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్. సో శనగలు నైట్ మొత్తం నానపెట్టుకొని మార్నింగ్ జస్ట్ ఒక 1 విజిల్ అయిన తర్వాత ఆపేయచ్చు. అండ్ కొంచెం సాల్ట్, మనకు సాల్ట్ అలవాటు కాబట్టి కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అన్నిట్లో కొంచెం సాల్ట్. నెక్స్ట్ అండ్ సేమ్ థింగ్ వైట్ బటానా కూడా నైట్ నానబెట్టి మళ్ళీ 1 విజిల్ ఇన్ ద మార్నింగ్ విత్ లిటిల్ సాల్ట్. సో వైట్ బటానీ. బెబ్బర్లు ఇది కూడా నైట్ నానబెట్టినాను, కానీ ఇది ప్రెషర్ కుక్కర్లో వేయలేదు. జస్ట్ స్టోవ్ పైన వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసిన. ఓకే, కానీ తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఎంత సాఫ్ట్ కావాలో అట్లా, లేకపోతే కొంచెం క్రంచీగా కావాలంటే ఇంకా కొంచెం ముందు స్టాప్ చేయొచ్చు. మెత్తగా కావాలి, స్మూత్గా అంటే కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా ఉండొచ్చు అంటే ఇట్స్ అప్ టు యూ. ఇది పెసర్లు కదా? పెసర్లు మేము రాత్రి సోక్ చేసినాము. అండ్ 2 అవర్స్ అయినాక ఇట్లా వెట్ క్లాత్లో కట్టి పెట్టేసినాము. ఇంకా మొలకలు వచ్చేదాన్ని మార్నింగ్ అందరికీ. అందరు చేసుకుంటారు కదా మొలకలు, పెసర్లు సేమ్ రెసిపీ. మనం ఇంట్లో ఎట్లా మొలకలు ఇది నైట్ సోక్ చేసి మార్నింగ్ పెట్టాలా వెట్ క్లాత్? లేదు, నైటే పెట్టాలా? ఈవినింగ్ సోక్ చేసినాము. ఒక 2-3 అవర్స్ అయినాక సోక్ అవుతుంది. మళ్ళీ వెట్ క్లాత్లో కట్టేసి పెట్టేస్తే ఓవర్ నైట్ స్ప్రౌట్స్. ఇంకా లాంగ్ మొలకలు కావాలంటే ఇంకా కొన్ని అవర్స్ పెట్టచ్చు. ఓకే, సో పెసర్లు ఫస్ట్ ఈవినింగే మనము కొంచెం సేపు నానబెట్టుకొని 3 to 4 hours తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని అందులో వేసేసి పెడితే మార్నింగ్కి మనకి అలా కొంచెం మొలకలు వస్తాయి. ఇంకా మనకి ఎక్కువసేపు కావాలంటే ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. దెన్ అవి కూడా రెడీగా ఉన్నాయి. అవి కూడా బాయిల్ చేయాలా? ఇవి కూడా లైట్ బాయిల్ చేసి, లైట్గా బాయిల్ చేసి, కానీ రాగా వేస్తే ఇంకా టేస్టీ. కానీ లైట్ బాయిల్తో ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, సో మనం స్టోర్ చేసుకోవడానికి బాయిల్ చేస్తే బెటర్, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది వచ్చి హిందీలో మోట్ అంటారు. ఓకే, అండ్ చూసేదానికి నల్ల పెసరు లాగా ఉంటుంది, బ్రౌన్ నల్ల పెసరు లాగా ఉంటుంది. నేను ఒక్కసారి అందరికి ఎట్లుంటుంది చూపిస్తాను. ఓకే, సో ఇవి పెసర్లే బట్ కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నాయి. మనం ఇంత గ్రీన్ చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ బ్రౌన్ ఉన్నాయి. సూపర్ మార్కెట్లో మోట్ అని అడిగితే ఇస్తారు. ఇది రాజ్మా. ఇట్లా నేను రాత్రికి సోక్ చేసినాము, మార్నింగ్ లేసి 1 or 2 విజిల్స్. ఓకే, సో రాజ్మా కూడా నైట్ ఓవర్ నైట్ సోక్ చేసి దెన్ మార్నింగ్ జస్ట్ 1 లేకపోతే 2 విజిల్స్. కొంచెం గట్టిగా అంటే 1 విజిల్, కొంచెం మెత్తగా అంటే 2 విజిల్స్. తర్వాత పల్లీలు మనం ఇలాగైనా వేసుకోవచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ సోక్ చేసి ఒక 2 అవర్స్ అయినాక కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసినాను. సో చూడమ్మా టేస్ట్ ఎలా ఉంది. ఇదేమో ఇది జస్ట్ సోక్ చేసారు బట్ యు డిడ్ంట్ బాయిల్, బట్ బాయిల్ చేయలేదు. అండ్ ఇది కొంచెం సాల్ట్ వేసి ఒక్క బాయిల్. ఇది బాగుంది కదా? ఓకే, సో ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్ వెజిటబుల్స్. సో ఇప్పుడు నట్స్ అండ్ అన్నీ మనకు పప్పులు, గ్రెయిన్స్ అంటే పప్పులు అయిపోయినాయి. నెక్స్ట్ వెజిటబుల్స్లో కొంచెం ఇట్లా ఉల్లిపాయలు, ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం సాలెడ్లో మటన్ చికెన్తో తింటాం, అట్లా సన్నగా కోసేసుకుంటాం. అండ్ ఇదేమో ఇంకా క్యాప్సికమ్, గ్రీన్ yellow and red. సో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మీకు yellow and red దొరకకపోయినా పర్లేదు, మనకి గ్రీన్ అయితే చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుంది. కాబట్టి తీసి ఇలా ఫైన్గా చాప్ చేసుకుని చిన్నగా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పెద్దవి అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది, చిన్నవి అయితే మంచిగా నోట్లో మంచిగా క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ చూపించినా కదా, అన్నీ మనకు అవసరం లేదు. ఏదైనా 1, 2, 3, 4 ఏది లేకపోయినా పర్వాలేదు. మిస్ అయినా క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యారెట్ అండ్
క్యారెట్స్ ఇట్లా ఫైన్గా తురిమినాను. అండ్ ఇదేమో చాలా ఫైన్గా కోయాలి ఇది క్యాప్సికమ్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనం రాగా ఉంటే మనకు నచ్చదు, అందుకని చాలా ఫైన్గా ఇట్లా. సో క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి. సో మన దగ్గర ఇప్పుడు మేము చూపించిన నట్స్లో ఓన్లీ మనం బాదం యూస్ చేసాం. సో గ్రెయిన్స్లో ఇఫ్ ఎట్ ఆల్ మన దగ్గర ఏమన్నా లేకుంటే నో ప్రాబ్లం, మిగతా వాటితో మేనేజ్ చేయొచ్చు. కంపల్సరీ ఇవే యాడ్ చేయాలని ఏం లేదు. నువ్వు ఇక్కడ చూసినామంటే అసలు ఎక్కడ స్పైసే కనిపించడం లేదు అసలు. అంటే సాలడ్ అంటే మనకు హెల్తీగా ఉండాలి. మనం నోట్లో పెట్టుకుంటే మనకు ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ మన హెల్త్ మంచిది కాదు. అందుకని ఇట్లా జస్ట్ సాల్ట్ అండ్ నిమ్మకాయ. కానీ ఇంకా ఎవరికైనా కొంచెం ఎక్కువ కారం అట్లా కావాలా, స్పైసీగా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఏం చేసినానంటే ఆవాలు, మినపప్పు వేసుకోవచ్చు. అంటే మనకి ప్లెయిన్ గా ఉంది, కారం ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలంటే. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే చాలా ప్లెయిన్ గా ఉంది, ఎక్కువ తినలేము, చప్పగా. సో మనం దాంట్లో తాలింపు మినపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చితో మొత్తం పోపు వేసుకొని దీంట్లో వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు పోపు లేకపోయినా ఓకే అనుకుంటే యూ కెన్ హ్యావ్ లైక్ దట్. లేదు కొంచెం లిటిల్ బిట్ స్పైసీ, ఇంకొంచెం వెరీ టేస్టీ కొంచెం కావాలంటే నేను 4 పచ్చిమిరపకాయలు వేసినా, నువ్వు 8 పచ్చిమిరపకాయలు వేసుకో అంతే. మీకు ఇఫ్ అట్ ఆల్ మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే, 2-3 తప్ప. యూ కెన్ బై ఇట్. అవి లేకపోయినా నో ప్రాబ్లం. లేకపోయినా పర్వాలేదు, ఏదైనా 3 ఉన్నా చాలు సాలడ్కి. మనం ఫస్ట్ అయితే మొత్తం ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పేద్దాము. ఓకే. నట్స్లో ఒట్టి బాదం పప్పులు ఒక 2.5 hours to 1 hour సోక్ చేసి వాటర్ తీసేవాళ్ళం. అండ్ యాక్చువల్గా నేను నట్స్లో సాలడ్లు వేసినప్పుడు అంత పెద్ద పెద్ద ముక్కలు కూడా మనకు ఇట్లా జస్ట్ ఇట్లా చిన్న ముక్కలు చేస్తాం సాలడ్లో వేస్తాం. ఈజీ ఉంటుంది, సాలడ్ సైజ్లోనే ఉంటుంది, తినడానికి. సో అన్నీ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ కాబట్టి మనం బాదంని కూడా చిన్న చిన్నగా ఇంత కట్ చేసుకొని దెన్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఈజీ టు కట్ బికాస్ సోక్ చేసి పెట్టినా, లేకపోతే మనకు కష్టం, చాలా కష్టం ఉంటుంది. సో మనం బాదం ఒకటే తీసుకున్నాం నట్స్లో. ఇది నట్ గ్రెయిన్ అండ్ వెజిటబుల్ సలాడ్ మనం ఇప్పుడు చేస్తున్నది. సో బాదం తీసుకున్నాము, అదొక 3-4 hours సోక్ చేయొచ్చు వాటర్లో, లేకపోతే ఓవర్ నైట్ కూడా చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓవర్ నైట్ కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ. అవసరం 1/2 hour చాలు, 1/2 hour to 1 hour చాలు. అవి కాకుండా శనగలు, అవి కూడా మొత్తం నైట్ అంతా శనగలు, దెన్ తెల్ల బఠానీ, వైట్ బఠానీ నైట్ అంతా సోక్ చేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కుక్కర్లో పెట్టి కొంచెం వాటర్, కొంచెం సాల్ట్, మనం చప్పగా తినాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని బాయిల్ చేసి జస్ట్ 1 or 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దెన్ తీసేసేయచ్చు. ఆ తర్వాత బొబ్బర్లు కూడా నైట్ సోక్ చేయాలి. ఇవన్నీ అన్ని నైట్ సోక్ చేసుకోవాలి కదా. ఈ 6 నైట్ సోక్ చేయాలి. శనగలు, తెల్ల బఠానీ, బొబ్బర్లు, పెసర్లు అండ్ బ్రౌన్ పెసర్లు, రాజ్మా, ఇవన్నీ ఏం చేయాలంటే ఈ 6 items కూడా నైటే మనం వాటర్లో సపరేట్గా సోక్ చేసుకొని దెన్ మార్నింగ్ పెసర్లు అండ్ బొబ్బర్లు తప్ప మిగతా అన్ని ఓన్లీ 1 విజిల్ చాలు, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి. కొంచెం సాల్ట్ తోటి, సో దట్ టేస్టీగా ఉంటుంది. అన్నిట్లో కొంచెం సాల్ట్, ఎందుకంటే మళ్ళీ తర్వాత కలిపినప్పుడు అన్ని సాల్ట్స్ కలిపి ఇంకెక్కువ సాల్ట్ అవుతుంది కాబట్టి. మనం ఎట్లా ఇంకా రుచి చూస్తాం కదా, కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసి రుచి చూస్తాం. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్కి వస్తే మనము క్యారెట్ యూస్ చేస్తున్నాం. క్యారెట్ బాగా తురిమేయాలి, సన్నగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. దెన్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్, మనం రెగ్యులర్గా ఎంత చిన్న సైజ్ పీసెస్ తింటామో అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. దెన్ క్యాప్సికమ్ గ్రీన్, yellow అండ్ రెడ్ తీసుకున్నాం మేము. ఇఫ్ అట్ ఆల్ మీ దగ్గర గ్రీన్ ఒక్కటే ఉంటే నో ప్రాబ్లం, మీకు అవి 2 అవైలబిలిటీ ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చు. ఇవన్నీ కంపల్సరీ యూస్ చేయాలని ఏం లేదు, ఇట్ డిపెండ్స్ మీ దగ్గర ఏవి ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న హెల్త్ టిప్, ఎనీథింగ్ ఆరెంజ్, గ్రీన్ అండ్ yellow rich in antioxidants. So carrot, orange, yellow, red. Yeah. Anything, fruit and vegetable, very rich in antioxidants. Cancer prevent చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, ఇన్ఫ్లమేషన్ ఎవ్రీథింగ్ అన్ని పోయి అసలు పెద్ద డిసీజెస్ రాకుండా అవాయిడ్ చేస్తాయి. రిమెంబర్, yellow, red and orange, ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్రూట్ అయినా సరే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. సో అవి ప్రిఫర్ చేస్తే మనకు మంచిది. యాపిల్, ఆరెంజ్, క్యారెట్, మన క్యాప్సికమ్, మ్యాంగో, పైనాపిల్ అట్లా. సో ఇదంతా అయిన తర్వాత మేము జస్ట్ ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా
ఒక 5 minutesలో అయిపోయే ప్రాసెస్, వెరీ ఈజీ. సో And స్టవ్ fiber కూడా గురించి అవసరం లేదు. మాట్లాడతాం. స్టవ్ కూడా అవసరం లేదు. సో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇది ఎలా మిక్స్ చేయాలి, సాలడ్ మొత్తం నట్, గ్రెయిన్ అండ్ వెజ్ సలాడ్ ఎలా మిక్స్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఫైబర్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు అందరూ మనం చూస్తున్నాం చాలా దగ్గర ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలని. అసలు ఫైబర్లో ఏమేమి ఉన్నాయి, ఫైబర్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అన్నీ ఆంటీ చెప్తుంది, మనకి రెడీగా ఉంది. సో ఇప్పుడు సలాడ్ ఎలా చేయాలని కదా, ఆంటీ కూడా రెడీగా ఉంది. నట్, గ్రెయిన్ అండ్ వెజ్ సలాడ్ ఎలా కలపాలి అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఫైబర్ ఇంపార్టెన్స్ ఏంటో ఆంటీ చెప్పడానికి మనకు రెడీగా ఉంది. ఆంటీని అడుగుదాం. సో ఆంటీ ఫస్ట్ మనం సలాడ్ చేయడం స్టార్ట్ చేస్తూ దెన్ మాట్లాడుకుందాం అసలు ఫైబర్ ఇంపార్టెన్స్ గురించి. అండ్ రాజ్మా యాక్చువల్లీ ఇక్కడ చూస్తే నార్త్లో ఎక్కువ యూజ్ చేస్తారు, సౌత్లో ఎప్పుడు ఇట్స్ లైక్ సాలడ్లో రాజ్మా చూస్తుండవు నువ్వు అసలు. ఓకే, విల్ ఎక్స్ప్లెయిన్ రాజ్మా లిటిల్ బిట్. ఓకే, ఒకటి నేను మెజర్మెంట్స్ చెప్పేస్తాను. యా, రాత్రికి అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్. ఓకే, అన్ని ఏ ఈక్వల్ కప్లో అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారో అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్ సోక్ చేసినాను. కొంచెం ఇక్కడ తీసి పెట్టినాను, ఆ మిగిలిందంతా ఒక బౌల్లో కలిపి పెట్టినాను. ఓకే, జస్ట్ అందరికి చూపించడానికి ఇట్లా తీసి పెట్టినా. సో ఏదైనా పప్పులు, ఆల్మండ్ 1 కప్. సో మనం తీసుకున్న ఇప్పుడైతే ఏవైతే గ్రెయిన్స్ అండ్ నట్ తీసుకున్నామో అన్ని సేమ్ మెజర్మెంట్ తీసుకొని నైట్ మనం సోక్ చేసి మార్నింగ్ జస్ట్ బొబ్బర్లు, పెసర్లు తప్ప మిగతా అన్ని ఇవి జస్ట్ బాయిల్ చేయాలి. మనకి మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద నార్మల్గా వాటర్ వేసి గిన్నెలో బాయిల్ చేయాలి. మిగతావన్నీ మాత్రం కంపల్సరీ రాజ్మా, పెసర్లు తప్ప మిగతా అన్ని విజిల్, అట్లీస్ట్ 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి దెన్ తీసేసేయండి విత్ వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేస్తే. యాక్చువల్గా రాజ్మా ఇస్ 1 విజిల్, పల్లీలు జస్ట్ బాయిల్. ఓకే, పల్లీలు కూడా జస్ట్ బాయిల్ చేస్తే సరిపోతుంది, కొంచెం సాల్ట్ వేసి. సో ఫస్ట్ వైట్ బటానీ. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే కాబట్టి చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ. 1-2 లేకపోయినా పర్వాలేదు, ఒకదాని తర్వాత కంపల్సరీ ఇలా అని కాదు, ఏమన్నా ఎప్పుడైనా మిక్స్ చేయొచ్చు కదా, అంతా వేసి ఇంకా మిక్స్ చేయడమే. సో ఆంటీ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్స్ అందరు చెప్తున్నారు. సో యాజ్ అ డాక్టర్ మీరు అసలు ఏం చెప్తారు, అసలు ఫైబర్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువ ఫైబర్ దేంట్లో ఉంటుంది? ఆల్ వెజిటేబుల్స్లో 50% ఫైబర్ ఉంటుంది. కొన్ని వెజిటేబుల్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, కొన్ని వెజిటేబుల్స్లో ఫైబర్తో పాటు కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. లైక్ పొటాటో. ఎస్. పెద్ద బౌల్ తీసుకొని దెన్ గ్రెయిన్స్ అన్ని మిక్స్ చేశాక అందులో బాదం కూడా వేసాము, అవి చిన్నగా చాప్ చేసాము. పెద్దవి డిస్టర్బెన్స్గా ఉంటాయి తింటుంటే, అందుకే మొత్తం ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాం. మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ మంచిగా పడుతుంది. అండ్ కొంచెం అన్ని వెజిటబుల్స్ వేస్తాం. సో మనం క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో, ఆ 3 కొంచెం చిన్న పీసెస్ మీరు చూసారు కదా, ఫైన్ పీసెస్ చేసుకొని మనం గ్రెయిన్స్ అండ్ నట్ ఆల్రెడీ కలిపేసాం, దాంట్లో ఈ వెజిటబుల్స్ కలిపేయాలి. ఇఫ్ అట్ ఆల్ మన దగ్గర రెడ్ అండ్ ఎల్లో పెప్పర్ లేకపోయినా, ఐ మీన్ క్యాప్సికమ్ లేకపోయినా నో ప్రాబ్లం, గ్రీన్ తోటి మేనేజ్ చేయొచ్చు. కంపల్సరీ మేము యూజ్ చేసినవన్నీ మీరు యూజ్ చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి యూజ్ చేయొచ్చు. అంతా క్యారెట్ వేసేసి దెన్ క్యారెట్ మొత్తం మనం, ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్, ఆరెంజ్ యాంటీ ఆక్సిడెంట్, స్కిన్ కి చాలా మంచిది క్యారెట్, ఐస్ కళ్ళకు కూడా చాలా మంచిది, సైట్ పోగొట్టేస్తుంది కదా ఆంటీ. సో ఆంటీ రాజ్మా యాక్చువల్లీ మనము ఇక్కడ నార్త్ ఇండియాలో చూస్తే చాలా బాగా యూజ్ చేస్తారు, కంపల్సరీ అట్లీస్ట్ థ్రైస్ తింటారు వీక్లీ. మనం ఇక్కడ చూస్తే అసలు చాలా సౌత్ ఇండియాలో చాలా తక్కువ, ఎప్పుడైనా వన్స్ ఇన్ అ బ్లూ మూన్ చేస్తాం కదా. సో అసలు రాజ్మా ఎంత యూస్ఫుల్ అండ్ ఎంత ఆఫెన్గా తింటే మంచిది, అండ్ ఏమేమి ఉన్నాయి అందులో? రాజ్మా వచ్చి ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అంటారు. కిడ్నీ బీన్స్ని అమెరికాలో, యూరోప్లో చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ గ్రెయిన్స్. మన హోల్ పప్పుల కన్నా రాజ్మాలో ఉండే ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా మంచిది హెల్త్కు. సో మనం ఇప్పుడు తీసుకున్న గ్రెయిన్స్ అన్నిట్లో కూడా రాజ్మాలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. తప్పకుండా మీరు కూడా అట్లీస్ట్ ట్వైస్ అ వీక్ చేస్తే ఇట్స్ గుడ్. సో ఇది మేము కలుపుతున్నాం కదా, అండ్ దెన్ నిమ్మకాయ వేస్తాం. నిమ్మకాయ మేము యాక్చువల్లీ ఏం చేసామంటే ఒక 3 నిమ్మకాయలు తీసుకొని దాన్ని మొత్తం రసం తీసేసి ఇందులో మిక్స్ చేసాము, సో దట్ మనకు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ ఎప్పుడు నిమ్మకాయ వేసినాక సాల్ట్ వేయాలా? ఓకే, ఫస్ట్ సాల్ట్ వేసి నిమ్మకాయ వేయదు, ఫస్ట్ నిమ్మకాయ వేసి సాల్ట్ వేస్తే ఏదైనా సరే మనకు తక్కువ సాల్ట్ పడుతుంది. అండ్ సాల్ట్ ఇస్
ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా లాస్ట్ టైం, హై బ్లడ్ ప్రెషర్, షుగర్ అండ్ సాల్ట్ అసలు షుగర్ అండ్ ఎంత సాల్ట్ 2 వైట్స్ ఎంత తక్కువ ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం మనం. సో మనము ఇప్పుడు ఆల్రెడీ అన్ని గ్రెయిన్స్ తీసుకున్నాం, అన్నిటిని మిక్స్ చేసాం, దెన్ బాదం తీసుకున్నాము. ఆ తర్వాత వెజిటేబుల్స్ మేము యాక్చువల్లీ ఈరోజు క్యాప్సికమ్ 3 క్యాప్సికమ్స్ యూస్ చేసాం అండ్ క్యారెట్ యూస్ చేసాం. అండ్ దాని తర్వాత లెమన్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్. కొంచెం లెమన్ జ్యూస్. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. ఆ తర్వాత అనియన్స్ ఉన్నాయి కలపడానికి. ఆ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మనకు కావాలంటే ఆంటీ ఆల్రెడీ చెప్పింది కదా, పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందని. సలాడ్ అంతా రెడీ అయిపోయింది, ఓన్లీ దాంట్లో తాలింపు వేస్తే ఇట్స్ రెడీ ఆంటీ. యా షూర్. అండ్ యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ మెజర్మెంట్స్ 1 కప్ కదా, ఇప్పుడు మీరు చూసిందంతా ఇది 2 మిక్స్ చేస్తాం. ఓకే. సో మేము ఆల్రెడీ కొన్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాము. యా ఎందుకంటే రిమెంబర్ నేను చెప్పినాను 1 కప్ మెజర్మెంట్, కానీ అందరికీ చూపించడానికి చిన్న కప్ తీసినా కానీ ఇంకా కొంచెం మిగిలింది. ఆ మిగిలిందంతా ఒక బౌల్లో వేసి పెట్టినాను. సో యాక్చువల్లీ మీ అందరికీ చూపించడానికి మేము చిన్న చిన్న బౌల్స్లో పెట్టాము. ఆల్రెడీ తీసి పక్కన పెట్టింది మొత్తం ఇప్పుడు అంతా మిక్స్ చేస్తున్నాం. మేము ఏ కప్ అయితే తీసుకున్నాం దాన్ని మొత్తం. సో మనం ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేస్తాం. సో మనం మొత్తం అన్ని గ్రెయిన్స్ అన్నీ కలిపేసుకున్నాము. గ్రెయిన్లో తర్వాత బాదం వేసాము, తర్వాత వెజిటేబుల్స్ వేసేసాం, తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ కొంచెం వేసి సాల్ట్ కొంచెం వేసినాం, దెన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఐ వాంట్ యు టు టేస్ట్ వితౌట్ తాలింపు. ఓకే. ఎందుకంటే ఐల్ టేస్ట్ వితౌట్ దెన్ విత్. ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఎంత స్పైస్ తక్కువ ఉంటే, ఇప్పుడు స్పైసీగా ఉంటే ఒక బౌల్ తిన్నాక అబ్బో కారం మంటలేస్తుంది, ఎక్కువ తినలేము, ప్లస్ కడుపు నొప్పి వస్తుంది స్పైసీ ఉంటే. ఇట్లా ఉంటే నేను ఆల్మోస్ట్ లంచ్కు మేబీ 4 bowls ఆఫ్ దిస్ ఐ హ్యావ్ ఫర్ లంచ్. సో యూ టేస్ట్ దట్ అండ్ నేను మళ్ళీ కొంచెం తాలింపు వేస్తాను. ఎస్. సో ఇప్పుడు మనము ఏం చేసామంటే అన్నీ సోక్ చేసేసుకున్నాము, ఓవర్ నైట్ సోక్ చేసుకొని గ్రెయిన్స్ అండ్ బాదం ఒకటే ½ an hour ముందు సోక్ చేస్తే చాలు, మిగతావన్నీ మాత్రం నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఎక్సెప్ట్ రాజ్మా, పెసర్లు తప్ప, పెసర్లు అండ్ పల్లీలు ఈ 3 తప్ప మిగతా అన్ని విజిల్. రాజ్మా విజిల్ ఇవ్వాలా? రాజ్మా ఇవ్వాలి. బొబ్బర్లు ఇవ్వద్దా? బొబ్బర్లు ఇవ్వద్దు. ఓకే. బొబ్బర్లు విజిల్ ఇవ్వద్దు, జస్ట్ బాయిల్ చేస్తే సరిపోతుంది. పల్లీలు, బొబ్బర్లు ఇంకా పెసర్లు కదా అంటే గ్రీన్ పెసర్లు మాత్రం విజిల్ వద్దు. మొలకలు వచ్చినాయి కదా, మొలకలు వచ్చినాక అట్లనే వేసుకుంటే మంచిది. ఇట్లా ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టాలంటే కొంచెం లైట్గా ఉడకబెట్టి పెట్టుకుంటే అప్పుడు పాడు కాదు మనకు. ఓకే. సో మనం ఈ బాయిల్ చేయడం వల్ల మనం ఒక 3-4 days కూడా స్టోర్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో, అప్పుడు పాడవకుండా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. అండ్ కావాలంటే కొంచెం అందులో సాల్ట్ యాడ్ చేయండి, ఇట్స్ గుడ్. ఇఫ్ అట్ ఆల్ మీకు సాల్ట్ మీరు ప్రిఫర్ చేయరు అంటే జస్ట్ అట్లా బాయిల్ చేసేసేయండి. సో మొత్తం అన్నీ కలిపి ఒక పెద్ద బౌల్ తీసుకొని అన్నీ మనం ఇప్పుడు చెప్పినవన్నీ మిక్స్ చేయండి. వాటితో పాటు వెజిటేబుల్స్ ఫైన్గా క్యాప్సికమ్, మేమైతే క్యాప్సికమ్, క్యారెట్ యూస్ చేసాము, ఆనియన్స్ యూస్ చేసాం. క్యాప్సికమ్ 3 క్యాప్సికమ్, yellow, green and red యూస్ చేసాం. ఇఫ్ అట్ ఆల్ మీ దగ్గర ఓన్లీ గ్రీన్ ఉంటే యూ కెన్ యూజ్ ఓన్లీ దట్, లేకపోతే నో ప్రాబ్లం. మీ దగ్గర కూడా ఇవన్నీ గ్రెయిన్స్ కంపల్సరీ ఏం లేదు ఈ సలాడ్కి. వాట్ ఎవర్ యూ హ్యావ్, మీ దగ్గర ఏముంటే అవైలబిలిటీలో అవి యూస్ చేయొచ్చు. అండ్ ఇట్లా ఒట్టిగా క్యాప్సికమ్ అందరికి నచ్చదు. సో మనం కొంచెంతో స్టార్ట్ చేసి మన నోటికి అలవాటు అవుతుంది, అప్పుడు రుచి తెలుస్తుంది. ఇప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే ఇది అంత టేస్టీ, ఎందుకంటే యూ గెట్ ఆల్ ద యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు నేను అక్కడ చేసినానంటే మొత్తం వేస్తాను, కానీ ఇక్కడ కొంచెం చూపించిన, ఎందుకంటే చాలా మందికి అలవాటు లేదు ఇట్లా పచ్చి క్యాప్సికమ్ చాలా మంది ఇష్టపడరు, ఓన్లీ దాన్ని డీప్ ఫ్రై లేకపోతే కర్రీలో అలవాటు అవుతుంది. సో అందుకే మీరు ఇప్పటి నుంచే కదా ఆంటీ చాలా హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తుంది కాబట్టి మనకి ఇప్పటి నుంచే మనం కొంచెం స్టార్ట్ చేద్దాము. దెన్ మొత్తం మేము ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ కొంచెం వేసి దెన్ కొంచెం సాల్ట్ వేసాము. ఆ తర్వాత నేను ఫస్ట్ క్యారెట్ తురుము కూడా వేసాము. ఫస్ట్ ఏంటంటే పోపు లేకుండా తీసి పక్కన పెట్టాము. ఇంకా మీకు ఇంకా టేస్టీగా కంపల్సరీ పోపు ఉంటేనే ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వితౌట్ పోపు టేస్ట్ చేస్తున్నా. కారం కావాలంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి పోపులో అంతే. ఇఫ్ అట్ ఆల్ స్పైసీగా ఉండాలంటే అంటే ఐమ్ టేస్టింగ్ ఇట్. ఓకే, టెల్ మీ ఇఫ్ ఇట్ నీడ్స్ సమ్ సాల్ట్. ఐ థింక్ ఇట్ మైట్ నీడ్ అ లిటిల్ బికాస్ వి డిడ్ంట్ యాడ్ ఎనీ. నో, ఇట్స్ గుడ్ ఫర్ మీ. అండ్ ఇది టేస్ట్ చేయి. ఇది లైట్లీ ఫ్లేవర్డ్ విత్ తాలింపు అండ్ కరివేపాక్ అండ్ లిటిల్ బిట్ స్పైసీ. సో ఇట్లా కాకుండా స్పైసీగా ఉండాలి, తాలింపు ఉంటేనే ఇష్టం అన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు.
ఇఫ్ అట్ ఆల్ ఇంకా స్పైసీ ఉండాలంటే గ్రీన్ అండ్ రెడ్ మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చాలా ఎంత టేస్టీ. అండ్ మనం రాజ్మా గురించి మాట్లాడతాం. ఇది కూడా ఇంకా బాగుంది. అంటే దీంట్లో కొంచెం మన ఇండియన్ ఫ్లేవర్స్ తాలింపు. అండ్ అమెరికన్స్ కూడా నేను ఇట్లా ఎప్పుడు తాలింపు వేసే పెడతాను, వాళ్ళకి చాలా నచ్చుతుంది. వాళ్ళకు డిఫరెంట్ టేస్ట్ కదా. అండ్ ఇట్స్ నాట్ స్పైసీ. సో తాలింపు వేసింది ఇంకా టేస్టీగా ఉంది, పక్కా మన ఇండియన్ స్టైల్లో ఉంది. అండ్ హౌ ఇస్ ఇట్ విత్ ద బాయిల్డ్ పీనట్స్? ఇట్స్ టూ గుడ్. ఓకే, పీనట్స్ రాజ్మా అంటే బాగుందా? చాలా బాగుంది. ఓకే, రాజ్మాలో ఏముందంటే ఆల్మోస్ట్ 50%, ఒక కప్ తీసుకుంటే 50% ఇస్ ఫైబర్. 50% ఇస్ ఫైబర్. అండ్ ఫైబర్ ఇస్ ఆల్సో సాల్యుబుల్ ఫైబర్ విచ్ ఇస్ గుడ్ ఫైబర్. అంటే ఫైబర్లో ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఇప్పుడు మనం మన ఆరెంజ్ తొక్క, మన యాపిల్ స్కిన్, మన కీరా స్కిన్, అవి కరగవు. అవి కరగవు. అవి తింటే మనకు కాన్స్టిపేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు రోజు బాత్రూమ్ వెళ్ళలేరు అనుకో, వాళ్ళు అటువంటివి తింటే ఇప్పుడు ఎక్కువ చిల్కా అంటారు, ఎక్కువ చిల్కా ఉండేది అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇప్పుడు సాల్యుబుల్ ఫైబర్ ఏమంటే అది మనకు చిల్క లెక్క కనిపించదు, లైక్ స్కిన్ ఇట్ వోంట్ బి షోన్ బట్ ఇట్ స్టిల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్. అది వచ్చి గ్రెయిన్స్. అన్ని గ్రెయిన్స్లోకి రాజ్మాల్లో మ్యాక్సిమం సాల్యుబుల్ ఫైబర్. ఓకే, సో ఇందుకు సాల్యుబుల్ ఫైబర్కు ఇన్సాల్యుబుల్ ఫైబర్కి ఏం డిఫరెన్స్ అంటే సాల్యుబుల్ ఫైబర్ మనం తిన్నాక అది ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. అండ్ సాల్యుబుల్ ఫైబర్లో ఒక విచిత్రమైన విశేషం ఉంటుంది. అదేం చేస్తుంది అంటే మనం ఇప్పుడు మాంసం తింటాము, ఎగ్ తింటాము, పాలు తాగుతాము, స్వీట్లు తింటాము, అన్నిట్లో ఏముంటుంది? ఫ్యాట్లో ఏముంటుంది? కొలెస్ట్రాల్. సో సాల్యుబుల్ ఫైబర్ మనం రోజు భోంచేసి మనం నోట్లో పెట్టుకునే పదార్థాల్లో ఉండే కొలెస్ట్రాల్ని బైండ్ చేస్తుంది ఇంటెస్టైన్స్లో. బైండ్ చేస్తే ఏమి మన రక్తంలోకి వెళ్ళదు ఆ కొలెస్ట్రాల్. సో అప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఒబేసిటీ రాదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకు చాలా యూస్ఫుల్. యాక్చువల్గా అమెరికాలో అయితే దే రికమెండ్ 1 cup ఆఫ్ రాజ్మా ఎవ్రీ డే ఫర్ పీపుల్ విత్ హై కొలెస్ట్రాల్. అంటే కొంతమందికి లివర్ అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళ కొలెస్ట్రాల్ 300s 400sలో ఉంటుంది. అండ్ ఈవెన్ విత్ స్టాటిన్ మెడిసిన్తో ఇంకా హై ఉంటుంది వాళ్ళకు. 400 నుంచి 200కే వస్తుంది, కానీ 100-150 రేంజ్లో వచ్చేదానికి చాలా కష్టం వాళ్ళకు. సో వాళ్ళకి రాజ్మా రికమెండ్ చేస్తారు. ఓకే, సో విన్నారు కదా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అసలు సింపుల్ టిప్, హాయిగా రాజ్మా రోజు, అమెరికాలో అయితే రోజు తింటారంటే బోర్ కొట్టినా అట్లీస్ట్ 2-3 times a వీక్లో ఒక 2-3 times తిన్నామంటే కొలెస్ట్రాల్ చాలా తగ్గుతుందంట. సో ఈరోజు మేము చేసిన నట్ గ్రెయిన్స్ అండ్ వెజ్ సలాడ్ మీ అందరికీ నచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్, మీ అందరికీ తెలుసు కదా. ఇట్స్ రియలీ యమ్మీ. పోపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంది. సో యూ హ్యావ్ టు ట్రై ఇట్, ఎస్పెషల్లీ కిడ్స్ దే లవ్ ఇట్. సో మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో సూపర్ యమ్మీ ఫుడ్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద షో. అండ్ V6 న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. బాయ్ బాయ్.